ఇవి తైవాన్ పింక్ జామ్ మొక్కలు, అలాగే కొన్ని లైట్ పింక్, కొన్ని అలహాబాద్ సఫేదా. ఈరోజు మీ మొక్కలు ఈ తైవాన్ జామ్ మొక్కలు ఉండేవి. ఇవి మేము ఈరోజు ఎన్ఆర్జీ స్కీమ్ తరఫున గ్రామీణ ఉపాధి పథకంలో మాచర్లకి ప్లస్ గురుజాల ప్లస్ కొన్ని ప్రకాశం జిల్లాలో కూడా మేము పంపడం జరుగుతుంది. ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఎన్ఆర్జీస్ అనగానే 1000 జామ మొక్కలు చెప్తే 100 మంచి మొక్కలు ఇచ్చి 900 కింద మొక్కలు ఇచ్చి పంపించేస్తున్నారు. మన అలా కాదు, మన సిఆర్డీ ఎప్పుడు నడుస్తుంది. మనం ఏం చేస్తామంటే ప్రతిదీ కూడా తైవాన్ మొక్కలు వస్తుంది. ఇది ప్రతి 200 బంచిగా పెడతాం. చూసుకొని ప్రతిదీ కూడా బడ్డుతో ఉంటుంది. ఇది రైతు మాత్రం గమనించిన ఎన్ఆర్జీలో చాలా మోసాలు జరుగుతున్నాయి. మీరు మంచి మొక్కలు వేసుకుని గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది. ఇదిగోండి మొక్క ఒకసారి చూడండి ఏ విధంగా ఉంటుందో. మేము పదే చెప్తున్నట్టు ఈ గవర్నమెంట్లో చాలా వరకు మొక్కలకి డబ్బులు వస్తున్నాయి, ప్లస్ కూతులకు వస్తున్నాయి, మెయింటెనెన్స్ ఇస్తున్నారు, ఇవన్నీ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఎకరానికి వచ్చి ₹1,00,000 దాకా ఇస్తున్నాం 2 ఇయర్స్లో ఎకరానికి వచ్చి. కనుక మీరు ఏంటంటే సద్వినియోగం చేసుకోండి, మంచి మొక్కలు తీసుకోండి. ప్రతి వాళ్ళు గింజ మొక్కలు ఇచ్చేస్తాం, గింజ మొక్క ఇచ్చి ఒక 100 తైవాన్ ఇస్తాం. అలా కాకుండా ప్రతి మొక్క కూడా బడ్ ఉండాలి. ఒకసారి చూసుకోండి, నాటు మొక్క దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. అలాగే మీరు రిజిస్టర్ నర్సరీ, మాది ప్రకృతి క్లోన్ నర్సరీ, సిఆర్డీ ఎప్పుడు ప్లస్ గత 18 బట్టి హార్టికల్చర్ కూడా ఎప్పుడు నర్సరీ మాది. ఆల్మోస్ట్ వచ్చే సంవత్సరం కూడా మనకి ఎన్హెచ్బి రిజిస్ట్రేషన్ కూడా దగ్గర ఎవాల్యుయేషన్ అవుతుంది, అది కూడా వస్తే మీరు ఏమైనా కూడా మంచి మొక్కలు సెలెక్ట్ చేసుకోండి. మాకు గవర్నమెంట్ ₹20 ఇస్తుంది మొక్కలకి. మంచి మొక్కలు వేసుకోండి, సద్వినియోగం చేసుకోండి. తైవాన్ లైట్ పింక్ ఉంది మా దగ్గర, అలహాబాద్ సఫేద్ ఉంది, గ్రాఫ్టెడ్ ఉంది, ఇది ఉంది, అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. మంచి మొక్కలు మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఇదిగోండి ఇదంతా కూడా పల్నాడు జిల్లాకి వెళ్తుంది. అలాగే మేము ప్రకాశం జిల్లా కొన్ని ఏరియాలు ఇస్తున్నాం. వచ్చే వారం మాకు కర్నూలు జిల్లా కూడా ఇచ్చారు మా నర్సరీకి. కడప కూడా మనకి మైదుకూరు సైడ్ కూడా ఎక్కువ మంది రైతులు అడుగుతుంటే మాకు పిఓ గారు ఫోన్ చేశారు మొక్కలు, మేము అక్కడ కూడా ఇస్తున్నాం. మంచి మొక్క సెలెక్ట్ చేసుకోండి మీరు ఎక్కడ తీసుకున్నా కూడా. నమస్తే.